ఒకరోజు మహర్షి అనుగ్రహం పొందడానికి దూర ప్రదేశం నుండి భార్యాభర్తలు ఆశ్రమానికి వచ్చారు. మహర్షి ఆశ్రమ సేవకురాలితో ఆ వచ్చిన వారు భోజనం చేశారా అని అడుగుతున్న సమయంలో అనుకోకుండా సర్వాధికారి మహర్షి తమ్ముడు చిన్నస్వామి అక్కడకు వచ్చారు. చిన్నస్వామి మహర్షితో మాట్లాడే ధైర్యం లేక మహర్షి కూడా వినే విధంగా ఆ ఆశ్రమ సేవకురాలితో ఎవరైనా బయట మైల ఉన్న స్త్రీలకి ఆశ్రమ భోజనం పెడతారా అని అడిగితే అటువంటి సమయాల్లో పెట్టరని, వేరే పలహారం పెడతామని చెప్పు అని అన్నారు. ఆ మాటలు విన్న మహర్షి అదమాయించి చిన్నస్వామితో, ఒరే ముఠాల్ మూర్ఖుడా, ఆమెను అబద్ధం చెప్పమంటావు ఎందుకు? సమస్తమైన వారికి ఆశ్రమ భోజనం పెడతాము. ఇష్టమున్న వారిని తినమను, లేకపోతే వెళ్ళిపోమను, అంతే అని అంతటితో ఊరుకోక మహర్షి ఇలా సెలవిచ్చారు. నేను స్కందాశ్రమంలో ఉండేటప్పుడు అమ్మ కూడా అంతే. కొండ మీద నుండి ఒకరు కట్టెల మూట తీసుకుని వచ్చేవారు. వారికి భోజనం పెట్టడం అమ్మకి ఇష్టం లేదు. ఆమె మైల, అమ్మ ముందు తినాలట, ఆమె కంటే ముందు నేనే తినాలట. ఇది వరుస. నేనేమో తినను, వారికి ముందు భోజనం పెట్టమనేవాణ్ణి. అందుకు అమ్మ చాలా బాధపడేది. ఏమిటి, మనిషికి మనిషికి మధ్య ఎందుకు ఈ భేదం? ఒకరిది ఒక కులం అని, మరొకరిది మరో కులం అని, ఇంకొకరిది ఇంకో కులం అని అందరినీ భగవంతుని స్వరూపంగా చూడరాదా? ఆ మాటలు అక్కడ ఉన్న భక్తులందరూ విని ఆశ్చర్యపోయినారు. ఆ మాటలు ఎవరికి వారికి తమని అన్నట్లు అనిపించి వారి మనసుల్ని సమదృష్టికి మార్చమని మహర్షిని ప్రార్థించారు.